భూమిపైన జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ వేడుక మహాకుంభమేళా. ఈ కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు సాధువులు, విదేశీ పర్యాటకులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమవుతున్నారు. కాగా మహాకుంభమేళాలో ఓ ప్రముఖ నటి సన్యాసిగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు తన అందచందాలతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన మమతా కులకర్ణి చాలా సంవత్సరాల క్రితమే భారతదేశాన్ని విడిచిపెట్టారు. ఆమె ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారతదేశానికి వచ్చిన ఆమె వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమె మహాకుంభానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచే పని చేసింది. కిన్నార్ అఖారా మహామండలేశ్వరిగా మమతా కులకర్ణి నియామకం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ట్రాన్స్జెండర్ జగద్గురు మహామండలేశ్వరి హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతను మహామండలేశ్వరిగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. హిమాంగి మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే మమత కిన్నర్ అఖారాకు వచ్చారు. ఆమె గతం గురించి సమాజానికి బాగా తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా భారతదేశానికి వచ్చి మహాకుంభంలో పాల్గొని మహామండలేశ్వరుని పదవిని పొందింది. ఇది సరైనది కాదు. దీనిపై విచారణ జరపాలి. సనాతన ధర్మాన్ని పాటించకుండా మమతకు మహామండలేశ్వర్ పదవిని ఇవ్వడం అనేది నైతికతకు సంబంధించిన ప్రశ్న. అర్హత లేని వారిని అందలమెక్కిస్తున్నారని హిమాంగి సఖి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.